అందరు పద్యాలు చెప్తున్నారు, నేను కూడా ఒక పద్యం చెప్పాలనిపించింది. భాస్కర శతకంలోని ఒక పద్యము. వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, నిత్య విశ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, గ్రాసము లేని కొలువు, పరిహాస ప్రసంగము లేని వాక్యము నిరర్థకము భాస్కర. అయితే ఇది పద్యము. ఈ పద్యానికి అర్థం ఏంటంటే, పువ్వుకి ఎంత అందంగా కనిపించినా దానికి సువాసన లేకపోతే వేస్ట్. మనము ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడున్నా అక్కడ ఒక జ్ఞాని గాని, ఒక పురోహితుడు గాని, ఒక పండితుడు గాని లేకపోతే ఆ ఊరు కూడా కరెక్ట్ ఉండదు, అంటే డెవలప్ కాదు. గుణవంతుడు కాని కుమారుడు అంటే ఎంత బాగా అందంగా ఉన్నా ఏం చేసినా గుణము లేకపోతే వేస్ట్. అయితే గుణవంతుడైన కుమారుడు ఉండాలి. గ్రాసము లేని కొలువు అంటే ఎంత మనవాళ్ళైనా వాళ్ళు పని చేయించుకుంటే వాళ్ళకు మనము జీతం ఇవ్వాలి. మన బావమరిదే కదా వీడు, మన అన్న కొడుకే కదా అని చెప్పి మనము లైట్ తీసుకోవద్దు. వాళ్ళకు మనం ఎంతో అంతో వాళ్ళకు ఒక శాలరీ చొప్పున ఇచ్చేసేయాలి. పరిహాస ప్రసంగము లేని వాక్యము అంటే మనము ఎంత భగవద్గీత చెప్పినా, మహాభారతం ఏది చెప్పినా గానీ అందులో మధ్యలో రేలంగి పాత్ర అనేది ఉండాలా. ఇప్పుడు బ్రహ్మానందం లాంటి కామెడీ గాని, రేలంగి గారి కామెడీ గాని, ఇంకా ఎటువంటి అయినా ఉంటే చాలా బాగుంటది. ధన్యవాదాలు.